జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల బీఆర్ఎస్ అభ్యర్థిగా తనపై విశ్వాసం ఉంచి పార్టీ అవకాశం కల్పించినందుకు మాగంటి సునీత కృతజ్ఞతలు తెలిపారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజల మద్దతు, ఆశీర్వాదం తనకు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల మృతి చెందిన మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు బీఆర్ఎస్ టికెట్ కేటాయించింది. కేసీఆర్ నిర్ణయం మేరకు పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించింది. అనారోగ్య కారణాలతో గోపీనాథ్ జూన్ 8న కన్నుమూశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల సంఘం త్వరలోనే విడుదల చేయనుంది. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి, వెంగళరావు నగర డివిజన్ బూత్ కమిటీ నాయకులకి అందరికీ నమస్కారం. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. ఒక వారసత్వంగా రాలేదు, అన్న ఆశయాలు నెరవేర్చడానికి, జనాలకున్న సమస్యలు తీర్చడానికి మీ ఇంటి ఆడబిడ్డగా వచ్చాను. మీరందరూ అన్నకి ఎంత అండగా సపోర్ట్గా ఉండేవాళ్ళు, మీ ఇంటి ఆడబిడ్డగా నాకు కూడా అంతే సపోర్ట్గా ఉండి నాతో తోడుగా నడవాలని కోరుకుంటున్నాను. జై గోపాల, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. గట్టిగా చెప్పండి, ఉంటామని, తోడు ఉంటామని, కుటుంబానికి అండగా ఉంటామని గట్టిగా వెంగళరావు చెప్పాలి. జై తెలంగాణ.